ఎండలు కాదు అగ్నిగుండాలు, పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు, జాడేయలేని ఋతుపవనాలు. ఇది ఆరంభం మాత్రమేనని, అసలు ప్రమాదం ముందుంది అంటున్నారు వాతావరణ నిపుణులు. 150 ఏళ్ల మహా వినాశనాన్ని మించిన ప్రమాదం దూసుకురాబోతోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది బలమైన ఎల్నినో తప్పదని అంటున్నారు. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? చినుకు జాడ కూడా కనిపించదా? 150 ఏళ్ల కింద అసలేం జరిగింది? ఆ భయాలు ఇప్పటికీ ఎందుకు వెంటాడుతున్నాయి? ఏళ్ల నాటి వినాశనాన్ని మించి ప్రమాదం. ముంచుకొస్తున్న ఎల్ నినో మహా ముప్పు. దేశాలకు ప్రపంచ వాతావరణ సంస్థ వార్నింగ్. ఈ ఏడాది మరింత బలంగా ఎల్ నినో ఎఫెక్ట్. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? చిరుకు జాడ కూడా కనిపించడం కష్టమా? అసలు 150 ఏళ్ల కింద ఏం జరిగింది? ఎల్ నినో అంటే ఏంటి? ఎంత ప్రమాదం? దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి ఈసారి ఎండలు. రోళ్లు పగిలే ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు జనాలు. ఎండల ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. ఇది సమ్మర్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, వాతావరణాన్ని అతలాకుతలం చేయబోతున్న సూపర్ ఎల్ నినో రాకకు సంకేతం. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతూ ఉండడంతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్ నినో అనేది కామన్, అయితే ఈ ఏడాది మాత్రం బలమైన ఎల్ నినో తిరిగి వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ వార్నింగ్ ఇస్తోంది. వాతావరణ మార్పులతో దీని ప్రభావాలు తీవ్రమై ప్రపంచ వ్యాప్తంగా విపరీత వాతావరణం తప్పదని అంటోంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్ నినో ఏర్పడే అవకాశం 80% ఉందని, నవంబర్ వరకు కొనసాగే అవకాశం 90%గా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఏర్పడ్డమే కాదు, గతంలో ఊహించిన దానికి మించి బలంగా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ముందు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. సగటు కన్నా 2.5 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉండొచ్చని మొదట అనుకున్నా, ఇప్పుడు అది 3 డిగ్రీలను కూడా మించిపోవచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది వాతావరణాన్ని పూర్తిగా తారుమారు చేసే అవకాశాలు ఉంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 150 ఏళ్ల కిందట మహాకరువుకు కారణమైన సూపర్ ఎల్ నినోను మించి ఈసారి ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈసారి ఎల్ నినో ఏర్పడడానికి 98% ఛాన్స్ ఉందని, అది అత్యంత బలమైనదిగా మారడానికి 80% అవకాశం ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషనోగ్రఫిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు చెప్తున్నారు. 1876-78లో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కరువు కనిపించింది. వర్షాలు లేక నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఆహారోత్పత్తి దెబ్బతిని ఆకలి కేకలు ఆకాశాన్ని చేరాయి. భారత్, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, దక్షిణ తూర్పు ఆఫ్రికాలో విపత్కర పరిస్థితులు కనిపించాయి. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా 3 నుంచి 5 కోట్ల మంది ఆకలి బాధలతో చనిపోయారు. ఒక్క మన దేశంలోనే అప్పుడు 56 నుంచి 96 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు అనేది ఓ అంచనా. ఎల్ నినో
పర్యవసానాలు భూమి అంతటా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు, అసాధారణ ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటాయి. దీంతో కార్చిచ్చు ఏర్పడడం, నీటి లభ్యత తగ్గిపోవడం లాంటి పరిణామాలు కనిపిస్తాయి. మరికొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. ఎల్ నీనోకు రుతుపవనాల వినాశకారి అని పేరు. భారత్లో దాదాపు 70% వార్షిక వర్షపాతం సీజనల్ రుతుపవనాల ద్వారానే వస్తుంది. దేశంలో పంటలకు చాలా వరకు ఇదే ఆధారం. దీంతో ఎల్ నీనో కారణంగా వర్షపాతం తగ్గితే భారత్లో అనేక రంగాలపై ప్రభావం పడుతుంది. ఈసారి దాదాపు 10% మేర వర్షాలు తక్కువగా పడొచ్చని భారత వాతావరణ విభాగం కూడా ఇప్పటికే అంచనా వేస్తోంది. అయితే ఒకప్పటితో కంపేర్ చేస్తే వర్షపాత లోటును తట్టుకోవడంలో భారత్ చాలా పురోగతి సాధించింది. సాగు విస్తీర్ణం, వ్యవసాయ విధానాలు మెరుగయ్యాయి. వాతావరణ హెచ్చరికల్లో ఖచ్చితత్వం పెరిగింది. ఆహార ధాన్యాల నిల్వలు భారీగానే ఉన్నాయి. అయినా సూపర్ ఎల్ నీనోకు తగ్గట్లుగా అప్రమత్తత, పకడ్బందీ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నీనో ప్రభావంపై సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు కొత్త టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ ఎల్ నీనో అంటే ఏంటి? ఎందుకు ఏర్పడుతుంది? గతంలో ఎప్పుడెప్పుడు వచ్చాయి? ఆ టైంలో ఏం జరిగింది? ఋతుపవనాలకు ఎల్ నీనోకు అసలు సంబంధం ఏంటి? ఎల్ నీనో అనేది నిజానికి చాలా కామన్. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం కారణంగా ఇది క్రియేట్ అవుతుంది. దీంతో వరల్డ్ వైడ్ గా గాలుల తీరు అసాధారణంగా మారుతుంది. యావరేజ్ టెంపరేచర్ తో కంపేర్ చేసినప్పుడు పసిఫిక్ జలాలు ఎక్కువ కాలం పాటు 0.5 డిగ్రీల సెల్సియస్ ను మించి వేడెక్కితే బలహీన ఎల్ నీనో ఏర్పడుతుంది. అది 2 డిగ్రీల సెల్సియస్ ను మించితే బలమైన లేదా సూపర్ ఎల్ నీనో పుట్టుకొస్తుంది. అలాంటిది ఇప్పుడు 3 డిగ్రీలను మించే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త భయాలకు కారణమవుతోంది. సాధారణంగా 2-3 ఏళ్లకు ఒకసారి ఎల్ నీనోలు ఏర్పడతాయి. ఇవి వచ్చినప్పుడల్లా కరువు వస్తుందా? అలాంటి పరిస్థితి ఉండదు. 1977లో దేశంలో బలమైన ఎల్ నీనో ఉన్నా సాధారణ వర్షపాతం నమోదైంది. 2023లో, అంతకుముందు 2015లోనూ ఎల్ నీనో ఏర్పడింది. 2023తో కంపేర్ చేస్తే 2015లో చాలా పవర్ఫుల్ ఎల్ నీనో. 2023లో ఎల్ నీనో వచ్చినా వర్షపాతం సాధారణంగానే ఉంది. 2015లో మాత్రం కరువు తాండవించింది. ఈ శతాబ్దంలోనే 10వ కరువు సంవత్సరంగా నిలిచింది. ఎల్ నీనో ఏర్పడితే ఋతుపవనాలు వీక్ అవుతాయి. దీంతో వర్షాలు తగ్గి కరువు కాటకాలు ఏర్పడతాయి. నైరుతి ఋతుపవనాలు గాడి తప్పితే దాని ప్రభావం ఈశాన్య ఋతుపవనాలపై పడుతుంది. ఇది ఏడాది పొడవునా వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంది. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గితే, పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోతే కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. వాతావరణం మాత్రమే కాదు, ఎల్ నీనో ప్రభావం నేరుగా మన జేబులపై కూడా పడుతుంది. ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. పంటలు దెబ్బతింటే దిగుబడి తగ్గుతుంది. సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని చేరుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సూపర్ ఎల్ నీనో హెచ్చరికలతో రాబోయేది కష్టకాలమే అనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడమే కాదు, జనాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.